ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ముందు చూసేద్దాం. పన్నీర్ ముక్కలు, ఉల్లిగడ్డ, బటర్, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, టమాటా, కాజు, అల్లం వెల్లిపాయ ముక్కలు, గరం మసాలా, నూనె, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, కొత్తిమీర. స్టార్ట్ చేద్దామండి. ఓకే, స్టవ్ వెలిగించి నల్గొండ డిస్ట్రిక్ట్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటి ఫస్ట్ ఫుడ్? మా ఊళ్ళోనైతే బొంగులు చేస్తారు. బొంగులు. బొంగులు అంటే ఏంటండి? మురుమురాలు అంటారుగా, ఓకే, అవి చేస్తారు. మా ఊళ్ళోనైతే అవే ఫేమస్. మర్మరాలు. కొంచెం నూనె వేసుకొని. మీరు బొంగులు అంటారా వాటిని? ఓకే, అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా జనరల్ గా. మాకు తెలంగాణలో అయితే మరమరాలు బొంగులు అని అంటాం. మా ఊర్లో అయితే బొంగులు అంటే ఎల్లో కలర్వి సొంగలు వస్తూ ఉంటాయి, సో వాటిని బొంగులు అంటారు అనమాట. అవి కాదు, ఉగ్గానే వేసుకుంటాం వాటితో. అంతే అంతే కదా. నూనె వేసిన కడాయిలో కొంచెం ఉప్పు వేసుకొని, ఉప్పు వేయడం వల్ల పన్నీర్ అనేది అంటుకోదు. ఓకే, మంచి టిప్ చెప్పారు అయితే మా అందరి కోసం. పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నా. కొంచెం నార్మల్గా వేడైనాక షాలులాగా వేసుకుంటా. రెండు సైడ్స్ బాగా రోస్ట్ అవ్వాలండి. పన్నీర్తో ఇంకా ఏమేమి వెరైటీస్ చేస్తుంటారు మేడం? పన్నీర్ పరాటా చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ మా ఇంట్లో అయితే అవే చేస్తాను. పన్నీర్ పరాటా, కూర, పాలక్ పన్నీరు. ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకున్నాం. మళ్ళీ పన్నీర్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. సో పన్నీర్ ముక్కలు రెండు సైడ్స్ రోస్ట్ అయిపోయాయి కదండి, అండ్ పక్కన కూడా మనం పెట్టేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి ప్రాసెస్ లో? నెక్స్ట్ ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాం. ఇదే నూనెలో కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఓకే, అల్లం వెల్లిపాయలు, లవంగాలు, కొన్ని కాజు ముక్కలు, ఓకే, టమాటా వేస్తా. ఫస్ట్ టమాటా వేస్తా. కొన్ని కాజు ముక్కలు వేసుకుని కొంచెం పచ్చివాసన పోయేటట్టు మగ్గితే చాలు. టేస్ట్ పట్టుకున్నాను. మీరు ఏ పండుగలు బాగా చేసుకుంటారు జనరల్ గా? మా కాడ బోనాలు, బతుకమ్మ బాగా ఫేమస్. ఏమేమి వంటలు చేస్తారా పండుగలప్పుడు? ఇంకా బోనాలు అంటే కొల్లు పోసుకుంటాం, మటన్లు, చికెన్లు ఉంటాయి. బతుకమ్మ కంటే సద్దల ముద్దలు, గౌరమ్మ కదా, గౌరమ్మకు సంబంధించిన స్వీట్లు చేసుకుంటాం ఎక్కువ. ఓకే, ఇది చల్లార పెట్టుకున్నాం బంద్ చేసి. సో చల్లారిపోయింది కదండి, మిక్సీ పెడదాం కదా.
నెక్స్ట్ ఏంటండి? స్టవ్ అంటించుకొని మళ్ళీ కడాయి పెట్టుకున్నా. ఓకే. నూనె వేసుకున్నా. ఓకే. సో మెయిన్ గా ఇది పుల్కాస్లో అండ్ చపాతీస్లో బాగుంటుంది కదా. పుల్కా, చపాతీ, పరోటా. మనం పేస్ట్ పట్టుకున్న ఉల్లిగడ్డల పేస్ట్ ఇందులో వేసుకుంటున్నా కడాయిలో. సో ఇదే కదండి గ్రేవీ గ్రేవీ వస్తుంది. కాజు వేసినందుకు టేస్ట్ అదిరిపోతుంది అనుకుంటున్నా. ఓకే. కొంచెం గ్రేవీ కోసమని. ఓ అచ్చా. ఓకే ఓకే. మసాలా కూడా ఉంది కదా ఇందులో. ఓకే. పసుపు. ఓకే. ధనియాల పొడి, గరం మసాలా, ఓకే, కారం, కాజు ముక్కలు, ఓకే, తర్వాత ఉప్పు. కూరలు వేయడ మనం ఉప్పు వేసుకోలేము, కొంచెం ఉప్పు. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకే. ఇంట్లో సాటర్డే సండే వస్తే ఏం స్పెషల్స్ ఉంటాయండి? సండే అయితే నాన్ వెజ్. ఏముంటాయి నాన్ వెజ్లో స్పెషల్స్? బిర్యానీనా? బిర్యానీ అని ఏముండదు లేదు, కానీ మటన్, చికెన్, ఫిష్ ఏదైనా. ఇంకా మధ్యలో ఏమన్నా ఇట్లనే పులావులు అవి ఏది నచ్చితే అవి అప్పటికప్పుడు చేసేస్తూనే ఉంటా. ఇది ఉడికింది మంచిగా, నూనె కూడా మీదికి తేలుతుంది కదా. పన్నీర్ ముక్కలు. ఓకే. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది పన్నీర్ కర్రీ, పన్నీర్ కాజు మసాలా. సో ఒక 2 నిమిషాలు ఇలాగే మగ్గిద్దామా? ఇది రెడీ అయింది. ఎస్. ఇక మంచిగా మీదంగా అంతా ఆయిల్ తేలింది కదా, ఇట్లయితే మంచిగా టేస్ట్ వస్తుంది. ఏ కూరైనా ఇట్లా నూనె మంచిగా ఆయిల్ తేలిన దాకా తక్కువ మంట మీద ఎక్కువసేపు ఉడికించుకుంటే బాగుంటుంది. కొంచెం బటర్ వేసుకోవాలి, కొత్తిమీర, నైస్ అండి, చాలా టేస్టీగా కనిపిస్తుంది. డిష్ అవుట్ చేసి ఆఫ్ చేసేద్దాం. పన్నీర్ కాజు మసాలా రెడీ అయింది. మేథీ పరాఠా తోటి టేస్ట్ చేసి చూడండి. ఓకే, పన్నీర్ కాజు మసాలా అయితే రెడీగా ఉందండి. డెఫినెట్గా చాలా డెలిషియస్గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇది ఉట్టిగా కాకుండా మనం పరాఠాతో తినడానికి, అది కూడా మేథి పరాఠా తెచ్చారు. సో ఐ టేస్ట్ ఇట్ అలాంగ్ విత్ ద పరాఠా. ఎలా ఉందో చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పన్నీర్ కాజు మసాలా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: పన్నీర్, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, టొమాటో ముక్కలు, బటర్, కాజు, అల్లం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియా పొడి, లవంగాలు, గరం మసాలా. పన్నీర్ కాజు మసాలా తయారీ విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని ఉప్పు, పన్నీర్ ముక్కలు వేసి కాసేపు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు, లవంగాలు, దాల్చిన చెక్క, టొమాటో ముక్కలు, కాజు వేసి కాసేపు ఉడికించుకోవాలి.
తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్ లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత పాన్ లో ఆయిల్ వేసుకొని అందులో మిక్సీ చేసుకున్న ఉల్లిగడ్డ మిశ్రమాన్ని వేసి పసుపు, ధనియా పొడి, గరం మసాలా, కారం, కాజు, ఉప్పు, తర్వాత ముందుగా వేయించుకున్న పనీర్ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకొని తర్వాత అందులో బటర్, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పనీర్ కాజు మసాలా రెడీ.